దేవుడు చెప్పిన మాట ప్రకారంగా మనము దేవుని యొక్క వాక్యాన్ని మనము ప్రారంభిస్తే యోయేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనం. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవ్వనులు దర్శనములు చూచుదురు. హల్లెలూయా. దేవుని నామము మనము ఇక్కడ దేవుని మాటని చూసినట్టయితే దేవుని యొక్క వాక్యము చెప్తున్న ప్రకారంగా సర్వజనుల మీద నేను నా యొక్క ఆత్మని కుమ్మరిస్తున్నాను. యేసుక్రీస్తు వారు తన వాగ్దానము చేసిన ప్రకారంగా దేవుని బిడ్డల అందరి మీదికి లేదా పరిశుద్ధాత్మని దేవుడు పంపిస్తున్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తుకు స్వంత రక్షకుడుగా స్వీకరించిన ప్రతి బిడ్డలోనికి యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మని కుమ్మరిస్తున్నాడు. యేసుక్రీస్తు రక్తంలతో కడగబడిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మని ఇస్తున్నాడు. అందుబట్టి దేవుడు ఇక్కడ చెప్తున్న మాట ఏంటిదంటే సర్వజనుల మీద నేను నా యొక్క ఆత్మని కుమ్మరిస్తున్నాను. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు నేను నా యొక్క ఆత్మని అంటున్నాడు. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటిదంటే నా యొక్క ఆత్మని అనగా దేవుని బిడ్డలు అందరిపైకి దేవుని యొక్క ఆత్మ దిగి రాబోతుంది. హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ మీరందరూ ఈరోజు ఈ పెంటెకోస్తు యొక్క పండుగ రోజు మీరు పొందుకుంటున్నారు. మీరు దేవుడు యేసుక్రీస్తు వారి యొక్క మనము చూస్తున్న ప్రకారంగా గుడ్ ఫ్రైడే యేసుక్రీస్తు వారు సిల్వలో ఆయన బలి యాగము చేసి ఆయన 3వ రోజు తిరిగి లేచిన యొక్క రోజు నుండి ఎక్కడి నుండి అంటే లేదా యేసుక్రీస్తు వారు మరణించి 3వ రోజు తిరిగి లేచిన రోజుని మనము ఈస్టర్ రోజు నుండి మనము ప్రారంభిస్తే ఈ రోజు వరకు 50 రోజులు. హల్లెలూయా. ఈ 50 రోజుల యొక్క పండుగనే పెంటెకోస్తు యొక్క పండుగగా మనకు దేవుడు ఇచ్చిన కృప. హల్లెలూయా. ఈ పెంటెకోస్తు పండుగ అనగా యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు ఏంటిదంటే పెంటెకోస్తు పండుగ రోజు దేవుడు మొదట సంఘము మీదికి పరిశుద్ధాత్మని కుమ్మరించినట్టు ఈ రోజు ఈ పెంటెకోస్తు పండుగ జరుపుకుంటున్న ప్రతి ఒక్కరి మీదికి యేసుక్రీస్తు నామంలో తన యొక్క దేవుని ఆత్మతో మిమ్మల్ని రింపుతున్నాడు. హల్లెలూయా. దేవుడు తన యొక్క ఆత్మతో లేదా రింపుతున్నాడు. మరొక ఆత్మ అనలేడు గాని దేవుని యొక్క మన మాటని ఇక్కడ చూసినట్టు అయితే మరొకసారి చదువుకుంటే నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, సర్వజనుల మీద నా ఆత్మని కుమ్మరిస్తున్నాను. అంటే దేవుని ఆత్మ మన అందరిపైకి రాబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు చెప్తున్న ప్రకారంగా దేవుని యొక్క ఆత్మ అంట దేవుని బిడ్డలందరికీ కూడా ఇవ్వబడుతుంది అంట. ఏ ఆత్మ ఇవ్వబడుతుంది? దేవుని ఆత్మ. ఎప్పుడైతే నువ్వు దేవుని ఆత్మతో రింపబడతావో నువ్వు దేవుని ఆత్మ నువ్వు పొందుకుంటావు. దేవుడు చెప్తున్న వాక్య ప్రకారంగా నీ జీవితము యేసుక్రీస్తు నామంలో ఆశీర్వాదకరంగా మారబోతుంది. అందుబట్టి దేవుడు అంటున్నాడు యేసుక్రీస్తు నామంలో నా ఆత్మని తన యొక్క ప్రజల మీద కుమ్మరించబోతున్నాను అని. హల్లెలూయా. అంటే దేవుని యొక్క ఆత్మని దేవుని ప్రజల మీదికి యేసుక్రీస్తు నామంలో లేదా కుమ్మరించి దేవుని యొక్క ఆత్మతోటి రింపుతున్న మన ప్రభుని యేసుక్రీస్తు వారు మిమ్ముల గూడంగా యేసయ్య నామంలో ఈరోజు పరిశుద్ధాత్మతో రింపి మిమ్మల్ని యేసయ్య నామంలో ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. పెంటెకోస్తు పండుగ అంటే మన పండుగ యొక్క ఆనందాన్ని మనము చూస్తుంటాం. యేసయ్య నామంలో మనం ఆనందం. పండుగ అంటే ఏంటిదంటే ఒక ఆనందమైన వాతావరణం ఉంటుంది. చూడండి, అన్ని పండుగలు ఒక రకంగా ఉన్నట్టు అయితే పెంటెకోస్తు యొక్క పండుగ మన జీవితంలో పరిశుద్ధాత్ముడు వచ్చి మన జీవితంలో ఉన్న పాపము తీసివేస్తూ శాపము తీసివేస్తూ చెడు మార్గాన్ని లేదా తొలగించి యేసుక్రీస్తు నామంలో ఆ పరిశుద్ధాత్మ ద్వారా నీ జీవితము ఆనందకరంగా మారబోతుంది. హల్లెలూయా. అందుబట్టి యేసుక్రీస్తు వారు అంటున్నాడు నా యొక్క ఆత్మని నా ప్రజల మీద అందరి మీద కుమ్మరిస్తున్నాను.
చూడండి, దేవుడు అందరి మీద కుమ్మరిస్తున్నాను చెప్పిన మాట ప్రకారంగా ఎవరెవరిని లేదు దేవుడు అంటున్నాడు ఇక్కడ. ఒక్కసారి మరి చదువుకున్నట్టు అయితే, నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, నేను సర్వజనుల మీద నా ఆత్మని కుమ్మరిస్తున్నాను, మీ కుమారులను మీ కుమార్తెలను, మీ కుమారులు మీ కుమార్తెలు. చూడండి, మొట్టమొదటిసారి ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు అంటే మీ కుమారులు మీ కుమార్తెలు. హల్లెలూయా. అంటే దేవుడు అంటున్నాడు మీకు ఇయ్యబడిన సంతానాన్ని కూడా పరిశుద్ధాత్మతో రింపి వాళ్ళు ప్రవచించబోతున్నారు. వాళ్ళు పరిశుద్ధాత్మతో రింపబడి దేవుని యొక్క ప్రవచనాలు వాళ్ళు నోటి నుండి పలుకుతున్నారు అంటున్నాడు. హల్లెలూయా. అందుబట్టి దేవుడు అంటున్నాడు మీ కుమారులు కానీ మీ కుమార్తెలని కూడా నా ఆత్మతో నేను రింపుతున్నాను. యేసుక్రీస్తు వారు మీ కుమారులు కుమార్తెల వారికే పరిశుద్ధాత్మని ఆపివేశాడా? చూడండి, మరొక్కసారి ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, మీ కుమారులని కానీ మీ కుమార్తెలని నేను ఆత్మతో రింపుతూ, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనము చెప్పెదరు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవ్వనులు మీ ముసలివారు కలలు కందురు. కలలు ఎట్లొచ్చేస్తాయి చెప్పండి ఒకసారి. కలలు రావడానికి దేవుని ఆత్మ ఉన్నప్పుడే. దేవుని ఆత్మ కలిగిన వారు చూడండి, వృద్ధాప్యంలో ఉన్నా కూడా నువ్వు పరిశుద్ధాత్మ పొందుకొని నువ్వు దేవుని ఆత్మ ద్వారా మంచి కలలు చూడబోతున్నావు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు నీ కుమారులని నీ కుమార్తెలని నేను దేవుని ఆత్మతో రింపి వాళ్ళు ప్రవచించుతున్నారు. వాళ్ళు ముసలివారు అనగా నీ ఇంటిలో ఉన్న వృద్ధులు కూడా యేసుక్రీస్తు నామంలో వారిని కూడా నేను పరిశుద్ధాత్మతో రింపి వారికి దేవుని ఆత్మ ద్వారా మంచి కళలు వారిని చూయించబోతున్నాను. హల్లెలూయా. మనం చాలా సార్లు అనుకుంటాం ఇక మనం వయం అయింది, నా ఏజ్ అయిపోయింది, ఇక నేను ముసలివాడిని అయినాను, ఏదైనా ఉంటే లేదా అంతా ఇక నీదేరా నాయనా, ఏదైనా ఉంటే నువ్వే చూసుకో అని అనేస్తాం మనం చాలా సార్లు. కానీ దేవుడు అంటున్నాడు ఇక్కడ ఏంటి చెప్పనా, యేసుక్రీస్తు నామంలో దేవుని దగ్గర అంట చిన్న పెద్ద యవ్వనము లేదంట. దేవుని ఆత్మ అందరికి ఇవ్వబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుని ఆత్మ ప్రతి ఒక్కరికి కూడా ఇస్తున్నాడు. అందుబట్టి దేవుడు అంటున్నాడు నీ కుమారులని నీ కుమార్తెలని నేను ఆత్మతో రింపి వాళ్ళు ప్రవచించబోతున్నారు. నీ ఇంటిలో ఉన్న నీ ముసలివారు అనగా నీ వృద్ధాప్యంలో ఉన్న వారిని కూడా నువ్వు తక్కువ చూడకు, వారిని కూడా నేను ఆత్మతో రింపి వారికి మంచి కళలు చూయించబోతున్నాను. హల్లెలూయా. మనం ఈ రోజులలో లేదా వృద్ధాప్యంలో ఉన్న వారిని తక్కువ చూసేస్తాం కాదంటున్నాడు దేవుడు. వారిని కూడా యేసుక్రీస్తు నామంలో నా ఆత్మతో రింపి వారు నీ గురించి మంచి కళలు చూడబోతున్నారు. వాళ్ళు చూసిన యొక్క లేదా మంచి కళల ద్వారా నిన్ను వాళ్ళు నడిపించబోతున్నారు. నీ జీవితంలో దేవుడు ఏ ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు, నీ జీవితంలో ఏమి జరగబోతుంది, వాళ్ళు దేవుని ఆత్మ ద్వారా చూసిన కళ ద్వారా లేదా యేసుక్రీస్తు నామంలో వారిని చెప్పినప్పుడు నువ్వు వినాలే. నువ్వు ఇంట్లో నీ ముసలివారు ఎందుకు ఉపయోగము లేరు, నీ ముసలితనంలో నువ్వు నాకేమి చెప్తావు అని చాలాసార్లు అనుకుంటుంటారు మన కుటుంబంలో. ఇక నువ్వు ఒక జాలు పడిండు నీది అయిపోయింది కదా అని లేదా అందరూ అనుకుంటారు. కాదు, దేవుడు వారిని లేదా ఆత్మతో రింపి అంట వారితో మాట్లాడినప్పుడు నీవు అది వినాలి అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఇది దేవుని యొక్క కుటుంబముతో నీ కుమారులు నీ కుమార్తెలు ఆత్మతో రింపుతూ దేవుని మంచి ప్రవచనాలు పలుకుతున్న సమయంలో నీ ఇంట్లో ఉన్న వృద్ధాప్యంలో ఉన్న వారిని కూడా దేవుని ఆత్మతో రింపబడి వారు దేవుని కళలు చూస్తున్న సమయంలో మూడోటి దేవుడు చెప్తున్నాడు ఏంటిదంటే మీ యవ్వనులు దర్శనములు చూస్తున్నారు. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ 3 రకాలుగా ఉన్నాయి. మీ కుమారులు దేవుని ఆత్మతో రింపబడుతున్నారు, యవ్వనస్తులు దేవుని ఆత్మతో రింపబడుతున్నారు, వృద్ధాప్యంలో ఉన్నవారు దేవుని ఆత్మతో రింపబడు. చూడండి, ఎవరికి దేవుని ఆత్మ ఏ విధంగా నడిపించాలి ఆ విధంగా నడిపిస్తుంది. కానీ దేవుని మాట ప్రకారం యోయేలు గ్రంథంలో చెప్పిన ఈ 2వ అధ్యాయము 28 వచ్చిన ప్రకారంగా నా జనుల మీదకి నేను ఆత్మని కుమ్మరిస్తున్నాను అన్న మాటతోటి దేవుడు అంటున్నాడు అందరిపైకి యేసుక్రీస్తు నామంలో తన పరిశుద్ధాత్మతో రింపుతున్నాడు.
హల్లెలూయా. దేవుడు నీకు పరిశుద్ధాత్మ ఒక్కరినే కాదు, యవనస్తులకే కాదు, వృద్ధాప్యంలో ఉన్నవారికే కాదు, నీ కుమారులు, నీ కుమార్తెలు, నువ్వు యవ్వన కాలంలో ఉన్న నీ బిడ్డలు, యేసుక్రీస్తు నామంలో నువ్వు వృద్ధాప్యంలో ఉన్న వారిని అందరినీ కూడా యేసుక్రీస్తు నామంలో తన ఆత్మతో రింపుతున్నాడు. అదే పరిశుద్ధాత్మ నీలోనికి రాబోతుంది. అంటే నీ కుటుంబంలో నువ్వు ఉన్నావంటే, నీ కుటుంబంలో వృద్ధాప్యంలో ఉన్న వారిని కూడా దేవుని ఆత్మతో రింపబడుతున్నారు, నీవు కూడా రింపబడుతున్నావు, నీ యొక్క కుమారులు కూడా, కుమార్తెలు కూడా దేవుని ఆత్మతో రింపబడుతూ కుటుంబం అంతా యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మతో రింపబడి దేవుని ఆత్మతో నడిపించే కుటుంబముగా మార్చబోతున్నాడు యేసుక్రీస్తు వారు. ఇదే పెంటెకోస్తు నీ జీవితంలో వచ్చిన పండుగ. హల్లెలూయా. నీ కుటుంబము తోటి నువ్వు లేదా బలంగా నువ్వు జరుపుతున్నావు నువ్వు ఈ రోజు. అంటే దేవుడు ఒక్కరిని, కుటుంబంలో ఉన్న ఒక్కరిని తక్కువగా, ఒక్కరిని ఎక్కువగా చూడడు, సమానంగా దేవుని ఆత్మతో రింపబోతున్నాడు. హల్లెలూయా. కుటుంబం అంతా కూడా దేవుని ఆత్మతోటి రింపబోతున్నాడు దేవుడు. నీకు నీ కుటుంబాన్ని పరిశుద్ధాత్మతో రింపి నీ కుటుంబాన్ని యేసుక్రీస్తు నామంలో ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. అందుబట్టి దేవుడు అంటున్నాడు, నీవు కుటుంబము, నీవు కాని నీ కుటుంబము దేవుని యొక్క వాగ్దానము ప్రకారంగా పరిశుద్ధాత్మతో నువ్వు రింపబడాలని. నువ్వెప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మతో నువ్వు రింపబడతావు, దేవుని యొక్క వాగ్దానము నీ జీవితంలో లేదా అది పరిపూర్ణంగా అవుతుంది. అదే నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని మార్పు కలుగుతుంది. నీ కుటుంబాన్ని నువ్వు మార్పు కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావు. అయ్యో నా ఇంటిలో ఉన్న నా పిల్లలు మారాలని అనుకుంటున్నావు, నువ్వు అయ్యో నా కుటుంబంలో ఉన్న నా భర్త మారాలనుకుంటున్నావు, నా భార్య మారాలని అనుకుంటున్నావు, నా ఇంట్లో ఉన్న నా తల్లిదండ్రి మారాలని అనుకుంటున్నావు. నువ్వు కానీ నువ్వు వాళ్ళు మారాలని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు ఒక్కటి నువ్వు జీవితంలో నువ్వు గుర్తుపెట్టుకోవాలి, ఏంటిదంటే నువ్వు ఎప్పుడైతే దేవుడు చేసిన వాగ్దానము ప్రకారంగా నువ్వు ప్రార్థించిన వేళ నీ పిల్లల మీదకి పరిశుద్ధాత్మ రాబోతుంది, నీ మీదకి, నీ కుటుంబం మీదకి పరిశుద్ధాత్మ రాబోతుంది, నీ ఇంటిలో ఉన్న నీ తల్లి తండ్రి మీదకి, నీ ఇంటిలో ఉన్న వృద్ధాప్యంలో ఉన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ రాబోతుంది. అందరూ పరిశుద్ధాత్మతో రింపబడిన నీ కుటుంబాన్ని దేవుడు ఏ విధంగా మార్చబోతున్నాడంటే పరలోక కుటుంబముగా, ఆశీర్వదించబడిన కుటుంబంగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. అందుబట్టి నువ్వందరూ మారాలని నీ మనసులో ఉన్న నీ మాట ఈ రోజు, ఈ పండుగ రోజు, ఈ పెంటెకోస్తు రోజు నెరవేర్చబడాలని అంటే నువ్వు మొట్టమొదటిసారి దేవుని సన్నిధిలో నువ్వు చేయవలసింది ఏంటిదంటే, నువ్వు దేవునికి అడుగు, ప్రభువా నువ్వు చేసిన ఈ వాగ్దానము ప్రకారంగా నా కుటుంబంలోనికి నీ ఆత్మ కుమ్మరించు. హల్లెలూయా. దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుంది అక్కడ స్వాతంత్రం అని చెప్పబడుతుంది. అందుబట్టి దేవుని ఆత్మ నీ ఇంటిలోనికి వచ్చినప్పుడు, నీ పిల్లలలోనికి వచ్చినప్పుడు, నీలోనికి వచ్చినప్పుడు, నీ ఇంట్లో ఉన్న వారందరిలోనికి వచ్చినప్పుడు నీ ఇంటిలో ఉన్న సమస్తము దయ్యములు యేసుక్రీస్తు నామంలో విడిచి వెళ్ళిపోతున్నవన్నీ. ఎందుకంటే దేవుని ఆత్మ ఎక్కడ ఉండగా అక్కడ నిన్ను స్వాతంత్రంగా మారుస్తుంది. నీ కుటుంబం స్వాతంత్రంగా మారాలంటే, నీ జీవితము స్వతంత్రంగా మార్చబడాలంటే దేవుని ఆత్మ నీకు ఈరోజు ఎంతో అవసరం. నీకు అన్నిటిపైన విశ్వాసం. నా జీవితంలో దేవుడు అద్భుతములు చేస్తాడని నీకు విశ్వాసం, దేవుని రక్తం పైన నీకు విశ్వాసం ఉంది, యేసు ప్రభు పైన నీకు విశ్వాసం ఉంది. కానీ నీకు విశ్వాసము దేవుడు చెప్తున్నాడు ఏంటిదంటే, యేసుక్రీస్తు నామంలో నీవు ఎప్పుడైతే దేవుని యొక్క వాగ్దానము నమ్మి పరిశుద్ధాత్మ కొరకు నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి, నీ కుటుంబంలోనికి వచ్చినప్పుడు నీ కుటుంబము యేసుక్రీస్తు నామంలో ఆశీర్వాదకరంగా మారబోతుంది. అందుబట్టి దేవుని మాట చెప్పబడుతుంది ఏంటిదంటే, మార్కు సువార్త 16:17 నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును, ఏమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు. హల్లెలూయా. నమ్మిన వారికి అంటున్నాడు దేవుడు చెప్తున్నాడు. నువ్వు మొట్టమొదటిసారి నువ్వు నమ్మాలి, యేసు ప్రభుని నువ్వు నమ్మాలి, నీలోనికి రాబోతున్న పరిశుద్ధాత్మకు నువ్వు నమ్మాలి. నువ్వు ఎప్పుడైతే నువ్వు నమ్ముతావు, దేవుడు అంటున్నాడు నువ్వు కొత్త భాషలు మాట్లాడుతున్నావు.
హల్లెలూయా. పెంటెకొస్తు రోజు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు 120 మంది మీదకి దిగి వచ్చినప్పుడు వారందరూ కూడా పరిశుద్ధాత్మ పొందుకొని నూతనమైన భాషలు మాట్లాడినంట. వాళ్ళందరూ దేవుని భాషలు మాట్లాడుతున్నారు. వారు నువ్వు ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మ పొందుకున్నావో ఆ పొందుకున్న వెంటనే దేవుడు నీ జీవితంలో నీలోని ఒక గొప్ప వరం ఇవ్వబోతున్నాడు. ఏంటిదంటే నువ్వు దేవుని భాషలు మాట్లాడుట. నువ్వు దేవుని భాషలు మాట్లాడాలి. నువ్వు నమ్మాలి. నువ్వు మొట్టమొదటిసారి నేను పరిశుద్ధాత్మని నమ్ముతున్నాను, నేను యేసుక్రీస్తుని నమ్ముతున్నాను, నేను యేసు రక్తాన్ని కూడా నేను నమ్ముతున్నాను. పరిశుద్ధాత్మ మీద కూడా నమ్మాలి. నువ్వు విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. కొందరు ఈరోజు పరిశుద్ధాత్మని నమ్మలేకపోతున్నారు. ఆయనని పక్కన పెట్టేస్తున్నారు. కానీ దేవుని వాగ్దానమును పక్కన పెట్టినాడు. దేవుని మాటని నువ్వు నీ జీవితంలో నుంచి తొలగించుకున్నట్టు. కానీ దేవుడు చెప్తున్నాడు ఏంటిదంటే నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మిన వేళ నువ్వు కొత్త కొత్త భాషలను మాట్లాడబోతున్నావు. హల్లెలూయా. దేవుని మాట చెప్పిన మాట ప్రకారంగా నువ్వు మొట్టమొదటిసారి నీకు పరిశుద్ధాత్మని నువ్వు నమ్మితే నీలోనికి వచ్చేస్తాడు. నీకు నమ్మకం ఉన్నప్పుడే నీలోనికి వచ్చేస్తాడు. నీకు ఆయన మీద నీకు నమ్మకమే లేదు, కానీ ఆయన కార్యాలు నువ్వు చూడాలి అని అంటే ఆయనను నువ్వు పరీక్షించినట్టు. దేవుని లేదా నువ్వు మొట్టమొదటిసారి పరిశుద్ధాత్మని నువ్వు ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో ఆయన నీలోనికి వచ్చి నీకు కొత్త భాషలు మాట్లాడేటందుకు తన శక్తిని సమకూరుస్తాడు అతనే. హల్లెలూయా. అందుబట్టి దేవుని భాషలు మాట్లాడేవారంట. 1 కొరింథీ 14:2 మనం చూసినట్టయితే, ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. భాషలు మాట్లాడేవారు మనుషులతో కాదు గాని దేవునితో మాట్లాడుతున్నారు. నువ్వు ఎప్పుడు ప్రారంభించావు? నువ్వు నీ జీవితంలో దేవునితో మాట్లాడు. దేవుని మాట లేదా స్పష్టంగా చెప్పబడుతుంది. భాషలు మాట్లాడేవారంట నువ్వు దేవునితో మాట్లాడుతున్నావు. దేవునితో మాట్లాడు నీ జీవితంలో నువ్వు ప్రారంభిస్తే భాషలు మాట్లాడేవారనంట దేవునితో మాట్లాడుతున్నారంట. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ద్వారా భాషలు మాట్లాడుతున్నావు నువ్వు దేవునితో మాట్లాడుతున్నావు అని అనుకో. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? దేవునితో మాట్లాడుతున్నావు. హల్లెలూయా. నువ్వెవరితో మాట్లాడుతున్నావు అంటే నువ్వు దేవునితో మాట్లాడుతున్నావు. హల్లెలూయా. అందుబట్టి లేదా దేవుడు అంటున్నాడు నువ్వు దేవునితో మాట్లాడాలి. మన జీవితంలో పాపం ఉన్నప్పుడంట మనము దేవుని నుండి దూరంగా వెళ్ళిపోతాం. ఆదమవ్వ జీవితంలో ఎప్పుడైతే పాపం వచ్చింది వాళ్ళు దేవుని విడిచిపెట్టారు. వాళ్ళు ఎక్కడో దూరంగా వెళ్ళిపోయారంట. వాళ్ళు పాపము రాకమునుపు వారు ఎవరితోటి ఉన్నారు? దేవునితో ఉన్నారు. వాళ్ళు పాపం వారి జీవితంలో రాకమునుపు దేవునితో ఉన్నారు. ఎప్పుడైతే పాపం వచ్చేసింది వాళ్ళు దేవుని వదిలిపెట్టేశారు. ఏదో చెట్ల చాటుకు పోయి దాచుకున్నారు. వారు దాచుకొని దేవుని నుండి మళ్ళీ ఆ దేవుని వదిలిపెట్టి ఎక్కడనో వెళ్ళిపోయారు. శ్రమలోకి వెళ్ళిపోయారు, కష్టాలలోకి వెళ్ళిపోయారు. వాళ్ళకు చెమట వచ్చి ప్రారంభించబడ్డది. వారికి కష్టం అన్నది తెలిసింది. వారి జీవితంలో ఎన్నో సమస్యలు వారి కుటుంబంలో చూడకూడని వారన్నీ చూసేశారు. వారు ఆదామవ్వ జీవితంలో వారి కుటుంబంలో తన ఒక పెద్ద కుమారుడిలో చిన్న కుమారుడిని ఏం చేశారంటే చంపేశారు. మరణం చూశారు, హత్యను చూశారు. దేవుని వదిలిపెట్టిన తర్వాత ఇవన్నీ వారికి లేదు. జీవితంలో పాపం ఎప్పుడైతే మనిషి జీవితంలోకి వచ్చేస్తుంది అది సమస్యలు తీసుకొస్తుంది, శ్రమలు తీసుకొచ్చేస్తుంది, శోధనలు తీసుకొచ్చేస్తుంది. నీ జీవితంలో నువ్వు చూడకూడని అన్ని చూసేస్తావు. ఎప్పుడంటే నువ్వు పాపముతో నడుస్తున్న సమయంలో. కానీ దేవుని మాట ఇక్కడ చెప్తున్నది ఏంటిదంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే నీలోనికి వచ్చేస్తాడు నువ్వు భాషలు మాట్లాడుతున్నావు, దేవుని భాషలు మాట్లాడుతున్నావు అంటే నువ్వు దేవునితో మాట్లాడుతున్నావు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ దేవుని యొక్క భాషలు నీకు దేవునికి సమీపంగా తీసుకొస్తున్నవి, పాపమేమో మనిషిని దూరంగా తీసుకెళ్తున్నవి. అప్పుడు నువ్వు నిర్ణయించుకోవాలి నేను ఏ చెయ్యాలి. నీ జీవితంలో నువ్వు నిర్ణయించుకోవాలి. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ దేవుని యొక్క భాషలు నువ్వు దేవునికి సమీపంగా తీసుకెళ్తే పాపమేమో నీ జీవితంలో దేవుని నుండి దూరంగా తీసుకెళ్తుంది. మరి నువ్వేది నిర్ణయిస్తావు?
నువ్వు నీ జీవితంలో అందుబట్టి లేదా దేవుని మాట చెప్తున్న మాట ప్రకారంగా పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వచ్చినప్పుడు నువ్వు భాషలు మాట్లాడితే నువ్వు దేవునితో మాట్లాడుతున్నావు. కానీ నువ్వు మాట్లాడే ఏ మాట కూడా ఈ లోకంలో ఉన్న వారికి అర్థము కాదు. కానీ నీవు మాట్లాడుతున్న ప్రతి మాటని పరలోకంలో ఉన్న దేవునికి అర్థం అవుతుంది. హల్లెలూయా. నువ్వు మనుషులతో మాట్లాడతలేవు కానీ దేవునితో మాట్లాడుతున్నావు. అందుబట్టి నీ జీవితంలో దేవుని మాటలు, దేవుని భాషలు నువ్వు ఎప్పుడైతే మాట్లాడడం ప్రారంభిస్తావో నీ జీవితము యేసుక్రీస్తు నామంలో ఆశీర్వాదకరంగా మారబోతుంది. నీ జీవితమే మార్పు కలుగుతుంది. అందుబట్టి దేవుని మాట చూస్తూ 1 కొరింథీ 14:4 వాడు మనుషులతో మాట్లాడుచున్నాడు, భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలగజేసుకొనుగా. చూడండి, దేవుడు భాషతో మాట్లాడేవారంట తనకు తన క్షేమాన్ని లేదా కలగ చేసుకుంటున్నాడు అతను. హల్లెలూయా. అంటే నువ్వు దేవునితో మాట్లాడినప్పుడు నువ్వేమవుతున్నావు అంటే నీవు క్షేమము కలగ చేసుకుంటున్నావు. అంటే నీది నువ్వు జాగ్రత్త పడుతున్నావు. నీ జీవితంలో దేవుని భాషలు మాట్లాడితే తనది లేదా అభివృద్ధి లేదా వైపుకు మార్చుకుంటాడు. ఉన్నతమైన స్థితికి మారాలనుకుంటాడు. ఆశీర్వాదం వైపుకు మరలుతాడు. దేవుని భాష మాట్లాడేవారు తనకు తన క్షేమము కోరుకుంటాడు. కానీ భాష మాట్లాడలేకున్న వారు ఎప్పుడైతే ఏమి జరుగుతుంది ఏది తెలియదు. అందుబట్టి దేవుడు అంటున్నాడు, నువ్వు క్షేమాభివృద్ధి నీ జీవితంలో నువ్వు కలుగ చేసుకోవాలని అంటే నువ్వు మొట్టమొదటిసారి నువ్వు దేవుని భాషలు నువ్వు మాట్లాడును, నువ్వు ప్రారంభించు, నువ్వు విశ్వసించు. పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వచ్చిండంట నీ జీవితంలో తన ఆశీర్వాదకరంగా మార్చాలి, క్షేమము కలుగ చెయ్యాలని నీ జీవితంలో ఆయన నీకు భాషలు మాట్లాడేటందుకు తన అభిషేకము తన శక్తి చేత రింపుతున్నాడు. అందుకంటే అపోస్తుల వారి మీదకి దేవుని భాషలు వారు ఎప్పుడైతే మాట్లాడుతున్నారు, దేవుని ఆత్మ వారు పొందుకున్నప్పుడు దేవుని ఆత్మ వారిని ఏ విధంగా అయితే ప్రోత్సహించింది వారు దేవుని భాషలు మాట్లాడారు. వారందరూ ఈ రోజు కూడా నీకు భాషలు మాట్లాడే అభిషేకం నీ జీవితంలోనికి రాబోతుంది. దేవుని యొక్క అభిషేకం నీ జీవితంలో నిరంతరం ఉండబోతుంది. అందుబట్టి దేవుని మాట ప్రకారంగా ఈరోజు ఈ పెంటెకోస్తు యొక్క పండుగ రోజు నీ జీవితము క్షేమములోన అభివృద్ధిలోనికి నువ్వు నడవాలని అనుకుంటే నువ్వు విశ్వాసముతోటి ఈ ప్రార్థనలో నువ్వు ఏకీభవించు. మీరు కళ్ళు మూసుకున్నట్టు అవుతే మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా నీకే స్తోత్రములు, సర్వశక్తి కలిగిన దేవా నీకే స్తోత్రం. పెంటెకోస్తు పండుగ రోజు ప్రభువా నువ్వు మాట్లాడిన ఈ వర్తమానం బట్టి నీకు వందనాలు. నీ బిడ్డలని దీవిస్తూ ఆశీర్వదిస్తూ అయ్యా నువ్వు చెప్పిన మాట ప్రకారంగా ప్రతి ఒక్కరి మీదకి పరిశుద్ధాత్మని కుమ్మరిస్తూ యవ్వన ప్రాయంలో ఉన్నవారిని కానీ అయ్యా వృద్ధాప్యంలో ఉన్నవారిని అందరినీ సమానంగా నేను పరిశుద్ధాత్మని కుమ్మరించబోతున్నాను. నీ వాగ్దానము ప్రకారంగా ప్రతి బిడ్డే ప్రభువా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు, కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి, విశ్వాసము పెట్టిన ప్రతి ఒక్కరిని ప్రభువా పరిశుద్ధాత్మతో రింపి భాషలు మాట్లాడి గొప్ప వరముతో ప్రభుని బిడ్డలని రింపుమని కోరుతున్నాను. భాషలు మాట్లాడే శక్తిని సమకూర్చగా అయ్యా భాషలు మాట్లాడేవారు తన క్షేమము కలుగ చేసుకుంటున్నారని అయ్యా నీవు చెప్పిన ఈ మాటతో ప్రభా నీ బిడ్డలని దీవించు, ఆశీర్వదించి క్షేమమైన మార్గంలో క్షేమాభివృద్ధిలోనికి నడిపించబడుతూ నీ బిడ్డల జీవితము పాపం నుండి విడుదల కలుగుతూ ఎక్కడ ఆత్మ ఉండును అక్కడ విడుదల అన్నో ప్రభువా పరిశుద్ధాత్మతో రింపబడుతున్న నీ బిడ్డలందరికీ అపవాది ఆత్మలు యేసుక్రీస్తు నామంలో విడుదల కలుగునుగాక. పాపం విడుదల కలుగుతూ, శాపం విడుదల కలుగుతూ, రోగము విడుదల కలుగుతూ ప్రభువా అయ్యా దయ్యాలు యేసు నామంలో విడిచి వెళ్ళిపోతూ ప్రభు ఈ సమయంలో నీ బిడ్డలని దీవించు, ఆశీర్వదించగా మహిమ ఘనత ప్రభావములు నిత్యము నీకే కలుగుతూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.